హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఇక బయట వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టేశానండి. ఇక వంట అయితే స్టార్ట్ చేసేసాను. పొయ్యి అనేది నీట్గా లేకపోతే గ్యాస్ స్టవ్ అనేది మనకి వంట అనేది చిరాగ్గా ఉండిద్ది, జిడ్డుగా ఉండిద్ది, చేయబుద్ధి కాదు. అందుకని చెప్పి ఇక ఈరోజే టిఫిన్ అయితే పిల్లలకి అట్టండి. అందుకని చెప్పి 2 పొయ్యిలు ఖాళీ ఉండవని చెప్పి రైస్ కుక్కర్లో అయితే బియ్యం కడిగి పెట్టేశాను. ఈలోపు అయితే అది ఉడుకుతూ ఉండద్ది. ఈ పొయ్యి మీద అయితే ఒక పొయ్యి మీద కూర, ఒక పొయ్యి మీద అయితే టిఫిన్ వేస్తాను. నిన్న నైట్ అయితే టమాటా పచ్చడి చేశా కదండి. అందుకని చెప్పి ఈరోజైతే టిఫిన్ అయితే అట్లండి. అందుకని చెప్పి అట్లలోకైనా లేకపోతే గారెలోకైనా టమాటా పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో కూడా ఇష్టంగా తింటారు టమాటా పచ్చడి అంటే టిఫిన్లోకి. అందుకని చెప్పి ఈరోజైతే అట్ల పిండి ఉంది. ఇక చట్నీతో అనేది పని ఉండదండి. ఈ పొయ్యి మీద అయితే కోడిగుడ్డు కూర వండుతున్నాను, కోడిగుడ్డు పొరుడు చేస్తున్నాను. అలాగే ఒక చిన్న విషయం అండి, మనం ఇంట్లో ఏదన్నా జరిగినా లేకపోతే పిల్లలు అల్లరి చేసినా కానీ మనకి ప్రతిదానికి కోపం తెచ్చుకుంటూ ఉంటాము. ఆ కోపం తెచ్చుకోవటం వల్ల ఏమైందంటే మనకి ఒంట్లో టెన్షన్ పెరిగిపోయింది. ఇక ఓకే ఆలోచిస్తూ ఉంటాం, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తాం, మొదలు పెడతాము. కోపం ఉండొచ్చు, కానీ దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉండిద్ది. ప్రతి చిన్న విషయానికి ఆయాసపడిపోయి మనం ఏదో ఒక రోగం తెచ్చుకునే కన్నా మనం కోపం వచ్చినప్పుడు కొంచెం మైండ్ సెట్ ప్రశాంతంగా ఉండేటట్టు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం కోపం రావటంలో తప్పులేదు ఏదన్నా జరిగిన విషయంలో, కానీ ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం మాత్రం చాలా అంటే చాలా ప్రమాదకరం అండి. మనకి శత్రువులు అనేది అసలు ఎక్కడా ఉండరేమోనండి. మన శత్రువులను మనమే తయారు చేసుకుంటాం. ఎందుకంటే మనం మంచిగా ఉన్నా మనకు శత్రువులు అవుతారు, మనం కోపంగా ఉన్నా మనకు శత్రువులు అవుతారు. నిజమే, ఎందుకంటే మనం మంచితనమే మన ముంచేస్తుంది ఏదో ఒక రోజు. అలాగే మనం కోపంలో ఏమన్నా మాట్లాడామంటే మనం శత్రువులను తెచ్చుకున్నట్టే. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం, పిల్లలు ఏదో చేశారని లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారని మనం ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుని అదే ఆలోచిస్తూ అదే మైండ్లో పెట్టుకుని వంట చేసేటప్పుడు లేకపోతే ఏదో పని చేసేటప్పుడు ఓకే ఆలోచిస్తూ ఉంటే మన మైండ్ సెట్ అనేది ఇక ప్రశాంతత అనేది ఉండదండి. అసలు ఇక ఎంతసేపు చిరాకు పడతానే ఉంటాము. అలా కాకుండా మనము ఇంట్లో వాళ్ళు ఏదన్నా పిల్లలు ఏదన్నా చేసినా కానీ మనం చిరాకు అనేది తెచ్చుకోవచ్చు, కానీ అదే మన హాబీగా అనేది ఉండకూడదు. లిమిట్, దానికి కూడా లిమిట్. అదే బయట వాళ్ళు ఏదన్నా అన్నారంటే కోపంలో మనం ఎదురు తిరిగి అనటమే. లేకపోతే మన వాళ్ళే మన అన్నారంటే మాత్రం నోరు జారి మాత్రం ఏమీ అనకూడదు. మనం దాన్ని తీసుకెళ్ళి భద్రంగా పక్కన పెట్టేసేయాలి. ఆ అవసరం వచ్చినప్పుడు ఆ కోపాన్ని అనేది తీసుకురావాలి. అంతేగాని వాళ్ళు ఏదో అనేసారు మనం కూడా అనేయాలి అని మాత్రం అనుకోకూడదు. అలా అంటే వాళ్ళకి మనకి తేడా ఏముందండి. మనం కోపం వచ్చినప్పుడు ఏదో ఒక అనటం కన్నా మన ప్రశాంతంగా ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కూర్చుని అసలు ఏంటి, ఏమైంది, ఎందుకు అలా అన్నాము అని ఏదో చిన్న విషయం మీద ఇంట్లో రాద్ధాంతం చేసి కోపం తెచ్చుకుని మన మీద చులకన భావం తెచ్చుకుని మన మీద విలువ లేకుండా చేసుకునే కన్నా అసలు మనం ఎందుకు ఇలా అన్నాము, ఏమైంది, ఏంటని ఆలోచించడం వేరు. ఏమంటారు? అలాగే మనకి ఎంతో కోపం ఉన్నా కానీ మన పిల్లల మీద అనేది అస్సలు చూపించకూడదు. పిల్లల మైండ్ సెట్ ఇటువరకట్లాగా కాదు. ఇటువరకే మన అమ్మ నాన్న ఏమన్నా అంటే కాసేపు వేసి మళ్ళీ కూల్ అయిపోయి మామూలుగా అయిపోవాళ్ళం. కానీ ఇప్పుడు అస్సలు మారిపోయిందంతా. పిల్లల్ని మనం ఏమన్నా అన్నామంటే మాత్రం ఇక ఇదే మైండ్లో పెట్టుకుని అదే ఆలోచనలో ఉంటున్నారు. మళ్ళీ ఎవరన్నా చూసేటప్పుడు అన్నామంటే మాత్రం ఇక వాళ్ళకి అసలు ఇక ఎక్కడ లేని
బాధ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే అంటారు కదా, మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడలు నవ్వినందుకు అనేదో సామెత. ఎవరన్నా చూసేటప్పుడు కానీ మనం పిల్లల్ని ఇసుక్కుని తిడతా కోపం తెచ్చుకుంటూ ఉంటే మాత్రం వాళ్ళు అసలు ఏం ఫీల్ అయిపోతారు. ఏదేమైనా మన కోపమే మనకు శత్రువు అండి. కోపం తెచ్చుకుని మన ఇంట్లో వాళ్ళ మీద, మన పిల్లల మీద మన విలువ తగ్గించుకునే కన్నా ఆ కోపం అసలు ఎందువల్ల వచ్చింది ఏంటని ఆలోచించి చూడు, మనసు ఎంత ప్రశాంతంగా ఉండిద్దో. ఎవరితోనైనా నచ్చితే మాట్లాడు, నచ్చకపోతే మాట్లాడబాక. అంతేగాని కోపంతో ఏం సాధిస్తాం? ఏమీ సాధించలేము. లేని రోగం తెచ్చుకోవటం తప్ప.